Good evening to everyone. So my name is Rajendra Sharma. I'm the faculty. So మీ అందరూ లాస్ట్ 2 or 3 months గా మేము రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ అదే విధంగా డిఫరెంట్ మెమరీ టెక్నిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. మీరు యూట్యూబ్ లో కానీ ఇంకా ఏదైనా ఇతర ప్లాట్ఫామ్ లో కానీ అదే విధంగా చాలా న్యూస్ పేపర్స్లలో నేను ఆర్టికల్స్ కూడా రాశాను మెమరీ టెక్నిక్ సంబంధించి. అండ్ ఉద్యోగ సోపానం అండ్ సైకల్ స్టడీ ఇట్లాంటి మ్యాగజైన్స్ లో కూడా రాశాను సేమ్ ఈ కంటెంట్స్ అన్ని కూడా. అయితే ఈ టైంలో మనం ఓకే ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా పొందాలి అన్న ఉద్దేశంతో ఆల్ మనకు జనరల్ స్టడీస్ కు సంబంధించి అన్నిటికంటే డిఫికల్టీగా ఏంటంటే ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకోవడం. అండ్ ఆ ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకునే అంశాన్ని మనం సింప్లిఫై చేయగలిగితే సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అన్న ఉద్దేశంతో ఈ సెషన్ ను కండక్ట్ చేస్తున్నారు. రైట్ ఓకే. సో నేను మీకు అంత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఒక 10 minutes ముందు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. మెమరీకి సంబంధించి యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మన టైం లభించకపోయినా మీరు డౌట్స్ అడిగే ఛాన్స్ కూడా మీకు ఇస్తాం. నౌ ఇప్పుడు మనం ఇంకా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. మనకున్న తక్కువ టైంలో మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ గా చెప్తాను. మనిషికి 2 types ఆఫ్ బ్రెయిన్స్ అనేవి ఉంటాయి. 2 types ఆఫ్ బ్రెయిన్స్ అనేవి ఉంటాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ అండ్ దెన్ రైట్ బ్రెయిన్ అని ఉంటాయి. సో లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి మనకు లాంగ్వేజ్ సంబంధించింది. రైట్, అది భాషను మాత్రమే చూస్తుంది. లాంగ్వేజ్ కు సంబంధించింది మనకందరికీ తెలిసిందే అన్నమాట. లాంగ్వేజ్ అంటే పదాలతో కూడుకొని ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్యాన్ అన్నాను అనంటే దట్స్ ఇట్. మీరు FAN ఫ్యాన్ అని లెఫ్ట్ బ్రెయిన్ ఏంటి అంటే FAN ఫ్యాన్ అని చెప్పి అనుకుంటుంది. అదే నేను రైట్ బ్రెయిన్ యూజ్ చేయాలి అంటే రైట్ బ్రెయిన్ కు ఫ్యాన్ అంటే ఇమేజ్. రైట్, సో లెఫ్ట్ బ్రెయిన్ కు రైట్ బ్రెయిన్ కు డిఫరెంట్ ఇమేజెస్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ మ్యూట్ చేసుకోవాలి అదర్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా. సో మనకు లెఫ్ట్ బ్రెయిన్ అంటే సాఫ్ట్వేర్ ఓన్లీ లాంగ్వేజ్ ను మాత్రమే చూస్తుంది అది. కానీ రైట్ బ్రెయిన్ కు మనకు సాఫ్ట్వేర్ ఏంటి అనంటే ఇమేజెస్. ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఇమేజ్ చూస్తుంది. కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఇమేజ్ చూస్తుంది. ఫోన్ అంటే ఫోన్ ఇమేజ్ చూస్తుంది. ఇమేజెస్ తో కూడుకొని ఉండేదే మనకు రైట్ బ్రెయిన్ కు సంబంధించిన సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ ను మనం యూజ్ చేసుకుంటే ఏ అంశాన్నైనా చాలా స్పీడ్ గా నేర్చుకోవచ్చు, ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిందే ఎందుకు మనకు మూవీస్ ఎక్కువ కాలం గుర్తుంటాయి. మూవీస్ రైట్, సో మనకి పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సో మూవీస్ మీ అందరికి తెలిసిందే, ఒక్కసారి చూస్తే మీరు మూవీస్ మర్చిపోరు. అదే విధంగా ఎమోషనల్ గా ఉండే డైలాగ్స్ మర్చిపోరు. లైక్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను, ఇది ఏ సినిమాలో అందరూ ఒక్కసారి చెప్పంగానే అందరికి గుర్తొచ్చేస్తుంది. రైట్, సో ఈ విధంగా ఎమోషనల్ తో కూడుకొని ఉండే సీన్స్ కానీ ఎమోషనల్ తో కూడుకొని ఉండే డైలాగ్స్ కానీ ఎవ్వరు కూడా మర్చిపోరు. సో కాబట్టి రైట్ బ్రెయిన్ కు ఈ లక్షణాలు ఉంటాయి. రైట్ బ్రెయిన్ కు ఉండే ఈ లక్షణాలన్నింటినీ కూడా క్యాచ్ చేసుకొని మన లెర్నింగ్ క్యాపబిలిటీని పెంచుకుంటాం అన్నమాట. రైట్, సో మీకందరికి ఓకే తెలిసిందే. ఇక్కడ కేవలం మెమరీ టెక్నిక్స్ అని చెప్తున్నాం కానీ నిజానికి ఇది దీనికి ఎగ్జాక్ట్ ఏంటి అని అంటే లెర్నింగ్ కేపబిలిటీస్. మీరు ఈ క్లాస్ తర్వాత నేర్చుకోవాలనుకుంది చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా చాలా తక్కువ టైంలో మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా ఇంతకు ముందు మీకు 15 నిమిషాలు అలా పడితే ఇప్పుడు వితిన్ 2 to 3 minutes మీరు నేర్చుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యూజ్ యువర్ రైట్ బ్రెయిన్ ని మీరు యూజ్ చేయగలిగితే. సో రైట్ బ్రెయిన్ యూజ్ చేయాలి అని అంటే మార్గం ఏంటి అంటే మనం నేర్చుకోవాలనుకుంటుంది ఇమేజ్ గా మార్చాలి.
ఇమేజ్ గా మార్చాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్స్, లెర్నింగ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నా ఇప్పుడు నేను. మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇమేజ్ గా మార్చాలి. ఫస్ట్ వన్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మీ బ్రెయిన్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ లో మీరు ఊహించినంత ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. సో లైక్ ఇమేజెస్ అంటున్నాను. మీ పేరెంట్స్ ఇమేజెస్ ఉంటాయి, మీ ఇమేజెస్, మీ క్లాస్మేట్స్ ఇమేజెస్, మీ క్లాస్ టీచర్ ఇమేజెస్, ఫస్ట్ క్లాస్ నుంచి ఈ పీజీ వరకు మీరు వచ్చినప్పుడు ఆ ఇమేజెస్ ఉంటాయి. అదే విధంగా మీకు మీ ఇంటి నుంచి మీ కాలేజ్కి వెళ్ళే రూట్ మొత్తం మీకు బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటుంది. మీ కాలేజ్ నుంచి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే మొత్తం మీకు స్టోర్ అయి ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీ బ్రెయిన్ లో ఉంది, మీ రైట్ బ్రెయిన్ లో ఉంది. సో దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు కొత్తది నేర్చుకోవాలి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని లింక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఇమేజ్ గా మార్చుకుంటున్నాం. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ తోటి లింక్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ థర్డ్ వన్ ఇంకోటి ఏంటి? లైక్ ఇల్లాజికల్ థింగ్స్. సో మనం నేర్చుకోవడంలో ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఇల్లాజికల్ ప్రిన్సిపల్. ఇల్లాజికల్ అంటే ఏంటి? Illogical is an event which is not logical. కాదు illogical. మరి లాజికల్ ఏంటి? లాజికల్ ఏంటి అని అంటే, అందరూ మనము రెగ్యులర్ గా చేసే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది లాజికల్. లైక్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయి అండ్ ఆ తర్వాత ఇంకో తన ఫ్రెండ్, అతను కూడా అబ్బాయి, ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి. ఒకతనేమో బైక్ డ్రైవ్ చేస్తాడు, ఇంకో అతను వెనక కూర్చుంటాడు. వాడిని పిలియన్ రైడర్ అంటారు. ఒక అబ్బాయి ఇటు కూర్చుంటాడు. సో ఎట్లా కూర్చుంటాడు? బ్యాక్ సైడ్ ఎట్లా కూర్చుంటాడు? అటు ఇటు కాలేసుకొని కూర్చుంటాడా? ఒకవైపే కూర్చుంటాడా? ఓకే, సింపుల్. అటు ఇటు కాలేసుకొని కూర్చుంటాడు అబ్బాయి అయితే, రైట్? అండ్ లేదు, ఒక అబ్బాయి ఒకవైపే కూర్చున్నాడు అనుకుందాం. సో అప్పుడు మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నారు, ఒక అబ్బాయి ఒకవైపే కూర్చొని ఉన్నాడు. వానికి ఏం కాలు నొప్పి ఉందో మనకు తెలియదు. అయినా సరే మన బ్రెయిన్ వాడిని క్యాచ్ చేస్తుంది. 10 days తర్వాత కూడా మనం ఒకసారి వాడు కనిపించినా సరే ఎంబడే అరే ఓకే ఇతనేంటి ఇలా కూర్చున్నాడు, 10 days కిందట ఇతను ఇలా కూర్చొని నాకు కనిపించాడు అని చెప్పి అనుకుంటా. సో ఈ విధంగా ఇల్లాజికల్ అన్నమాట. అది ఇల్లాజికల్. ఒక్కసారి మీ పేరెంట్స్ అడగండి, మీరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లేదా 0 class లో ఉన్నప్పుడు ఎన్నో ఇల్లాజికల్ థింగ్స్ చేసి ఉంటారు. అవన్నీ వాళ్ళు స్పష్టంగా మీకు చెప్తారు. సో ఇట్లా చేసేవాడివి, నువ్వు టై వెనక్కు కట్టుకునేవాడివి, ఒక కాల్ చెప్పి ఇంకొక వేసుకొని వెళ్ళిపోయేవాడివి, ఇట్లా ఎన్నో విషయాలు ఉలంకషంగా వాళ్ళు చెప్తారు. అన్ని రోజులలో అంటే ఇప్పుడు మీరు పీజీయో డిగ్రీయో చేసి ఉంటారు ఖచ్చితంగా. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆ ఈవెంట్స్ ఎందుకు గుర్తుంది వాళ్ళకంటే ఇల్లాజికల్. సో ఈ 3 ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఆర్టికల్స్ నేర్చుకోబోతున్నాం. ఏంటా 3 ప్రిన్సిపల్స్ అని అంటే, ఒకటి మనం నేర్చుకోవాలనుకుంటుంది ఇమేజ్ గా మార్చడం, ఆల్రెడీ బ్రెయిన్ లో స్టోర్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ తో లింక్ చేయడం, మూడోది మనకు ఇల్లాజికల్ గా ఆలోచించడం. ఈ 3 ప్రిన్సిపల్ ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఆర్టికల్స్ నేర్చుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ స్టెప్ ఇమేజ్ గా మార్చడము. రైట్? సో ఇమేజ్ గా మార్చడం మనందరికీ తెలిసిందే. ఆర్టికల్స్ అన్ని కూడా నంబర్స్ తో ముడిపడి ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నంబర్స్ ని ఇమేజ్ గా మార్చాలి. రైట్? సో నంబర్స్ ని ఇమేజ్ గా మార్చాలి. నేను ఇప్పుడు నంబర్స్ ని ఇమేజ్ గా ఎలా మార్చాలో చెప్తున్నాను, చూడండి. నంబర్ ఇమేజ్ మెథడ్ అంటాం దీన్ని. నంబర్స్ ని మనం ఇమేజెస్ గా మారుస్తున్నాం. ఎట్లా మారుస్తున్నాం చూడండి. సో 1 అనే ఒక నంబర్ ని నేను టిఆర్డి అనుకుంటున్నాను. 1 అనే ఒక నంబర్ ని టిఆర్డి. ఎందుకు టిఆర్డి అనుకుంటున్నా అంటే నంబర్స్ ని లెటర్స్ గా మార్చి లెటర్స్ తోటి మనం ఇమేజెస్ ని చేస్తున్నాం. ఆ టెక్నిక్ తర్వాత చెప్తాను. సో 1 అంటే ఇప్పటి నుంచి నేను టిఆర్డి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 1 నంబర్ అనేది టీకి డికి దగ్గరగా ఉంది కాబట్టి, టిఆర్డి కి దగ్గరగా ఉంది కాబట్టి 1 అంటే టిఆర్డి అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ 2. ఓకే, 2 అంటే ఎన్. ఎందుకు 2 అంటే ఎన్? వై? రీజన్ ఏంటి 2 అంటే ఎన్ అంటే? సో మీకు ఒక్కసారి దాన్ని రివర్స్ చేస్తుంటే, నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేస్తుంటారు కదా, నంబర్స్ నట్టు లైక్ ఇమేజెస్ ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ వెళ్తుంటారు కదా, అలా తిప్పితే 2 అంటే ఎన్ అని వస్తుంది మనకు. రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. 3 అంటే ఎం అని వస్తుంది. ఓకే, 3 అంటే ఎం. క్లాక్ వైజ్ తిప్పండి ఇట్లా. సో 3ని ఇట్లా తిప్పితే చాలు మనము
M అని వస్తుంది. కాబట్టి 3 కి నేను M అని కోడ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ 4 కి R అని నేను కోడ్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే FOUR 4. సో 4 కి నేను చేసుకున్న కోడ్ ఏంటి అని అంటే R. ఓకే, 4 కి నేను కోడ్ చేసుకున్నది R. నెక్స్ట్ 5 అంటే L. 5 లెటర్స్ మన చేతి ఇట్లా చెప్తే నేను చూపిస్తాను మీకు స్పష్టంగా చేయి. ఇలా మనకు ఎల్ అని అంటాం. ఓకే, 5 అందుకే ఎల్ అని తీసుకున్నాను నేను. 5 అంటే ఎల్ అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 6 అంటే జే. ఓకే, సో మళ్ళీ క్లాక్ వైజ్ ఇది 6 ని మీరు ఇటు కాస్త తిప్పగలిగితే 6 ఈజ్ ఈక్వల్ టు ఓకే జే అని చెప్పొచ్చు మనము. ఓకే, జే అని చెప్పొచ్చు. 6 ఈజ్ ఈక్వల్ టు జే. అదే విధంగా సిహెచ్ అని కూడా అనుకుంటా, ఆర్ ఎస్హెచ్ అని కూడా అనుకుంటా. ఎందుకు అట్లా అనుకుంటా అంటే 6 అంటే సిహెచ్ అంటే చే అంటే 6, ఎస్హెచ్ అంటే షష్ఠి, తెలుగులో మనం 6 అని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ విధంగా 6 అంటే జే అని రైట్. నెక్స్ట్ 7 అంటే KRCRG అని నేను అనుకుంటున్నా. సో ఎందుకు అట్లా అనుకుంటున్నానంటే చూడండి 7 ఇలా రాశాక హలో 7 అంటే ఇలా రాస్తే కే అవుతుంది. విధంగా KCA ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అంటే CAT క్యాట్ అంటాం, అది KA అనే ప్రొనౌన్సియేషన్ కూడా అలాగే వస్తుంది. సో ఇంగ్లీష్ ప్రిన్సిపల్స్ అవన్నీ నేను చూడట్లేదు, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ని మాత్రమే నేను చూస్తున్నాను. కాబట్టి కేని నేను KRCRG అని కూడా అనుకుంటున్నా. జి ఎందుకు అనుకుంటున్నాను అని అంటే జి అనేది 7th లెటర్, ఆల్ఫాబెట్స్ లో 7th లెటర్ జి, అందుకు ఇది అనుకుంటున్నాను. అండ్ 8 అంటే ఎఫ్ అని లేదా వి అని అనుకుంటాను నేను. ఓకే, 8 అంటే ఎఫ్ ఆర్ వి. ఎందుకలా అంటే ఓకే ఇలా రాసి మళ్ళీ ఇలా రాస్తే 8 అంటే ఒకసారి ఎఫ్ ఒకసారి ఎఫ్. ఇల్లాజికల్ అంతా. వి ఎందుకు? ఓకే, వి ఎందుకు అనంటే సో ఇలా రాస్తే 8 అవుతుంది. వి రివర్స్ లో ఉన్నాయి అన్నమాట, అందుకని అట్లా తీసుకున్నాం. నెక్స్ట్ 9 అంటే పిఆర్బి. 9 అంటే పిఆర్బి. సో పి కానీ బి కానీ ఇలా మనం 9 దాన్ని ఇటు రివర్స్ చేస్తే పి అవుతుంది. రివర్స్ చేసిన తర్వాత ఓకే మనం దాన్ని కిందికి ట్రాక్ చేస్తే అది కిందికి ట్రాక్ చేస్తే బి అవుతుంది. సో 9 ఈజ్ ఈక్వల్ టు పిఆర్బి అని చెప్పి మనము అనుకుంటాం. అండ్ అదే విధంగా 0 అంటే SRZ. ఓకే, 0 అనుకుంటే SRZ. ఎస్ అంటే మనకు శూన్యము, జెడ్ ఫర్ 0, ఎస్ ఫర్ శూన్యం. సో ఇప్పుడు నేనేం చేశాను, నంబర్స్ కి లెటర్స్ అసైన్ చేశా. ఇప్పుడు ఆ లెటర్స్ ని ఇమేజెస్ గా ఎట్లా మారుస్తానో చూడండి. సో కొన్ని లెటర్స్ మనకి ఇందులో లేవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వోవెల్స్ ఎక్కడ కూడా మనం రాలేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే 16 లెటర్లే వచ్చాయి ఇప్పటి వరకు మనకు, 16 లెటర్లు. మిగతా ఉన్న ఈ లెటర్లు ఏమంటే ఫిల్లర్స్ అంటాం. వాటిని ఖాళీలు నింపుకోవడానికి, వేకెన్సీస్ నింపుకోవడానికి వాటిని యూజ్ చేసుకుంటాం. ఎట్లా యూజ్ చేసుకుంటామో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ప్రాబ్లం ఉండదు. 21 అనే ఒక లెటర్ మనకు ఒక నంబర్ ఉంది, రైట్? 21. సో ఆర్టికల్ 21 నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆర్టికల్ 21 నేర్చుకోవాలి. నేను ఎట్లా నేర్చుకుంటానంటే 2 అంటే ఎన్. ఇంతకు ముందే నేను మీకు కోడింగ్ చూపించాను. ఓకే, ఇంతకు ముందే కోడింగ్ చూపించాను. 2 అంటే ఎన్. మీకు అది కాస్త ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎవరికైనా ఆస్పిరెంట్ కి ఆ షీట్ కావాలి, కోడింగ్ షీట్ కావాలంటే అది కూడా ఫ్రీగా ఇస్తాం, ప్రాబ్లం లేదు. సో 2 అంటే ఎన్. 1 అంటే టీ. ఓకే, 1 అంటే టీ, ఎన్టీ అని వచ్చింది నాకు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ గ్యాప్ లో ఈని పెట్టేస్తున్నా. సో ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఈ అనే దానికి ఎక్కడ కూడా మనకు నంబర్ ని అసైన్ చేయలేదు. సో నేను 21 నాకు ఎక్కడ కనపడితే అక్కడ నెట్ అని అనుకుంటా. NET నెట్. నెట్ అంటే ఏది? ఇంటర్నెట్ కాదు. ఇంటర్నెట్ కు దానికి ఇమేజ్ అనేది లేదు, అట్లా కూడా ఊహించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నెట్ అంటే చూడండి ఈ నెట్. సో 21 నాకు ఎక్కడ కనపడినా సరే నేను దాన్ని ఈ ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకుంటాను. ఎలా చేసుకోగలుగుతున్నా,
2 ఈజ్ ఈక్వల్ టు n, 1 ఈజ్ ఈక్వల్ టు t. దట్స్ ఇట్. అట్లా నేను కన్వర్ట్ చేస్తున్నాను అనమాట నెట్. ఇప్పుడు ఆర్టికల్ 21 ని నెట్ కు లింక్ చేస్తాను. ఆర్టికల్ 21 ప్లస్ నెట్ ని లింక్ చేస్తాను. ఆర్టికల్ 21 ఏదో చూసుకోవడం, దానికి లింక్ చేశాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత కొన్ని ఆర్టికల్స్ లింక్ కూడా చేసి చూపిస్తాను. 1 అంటే t, 1 అంటే t. ఓకే, 1 అంటే t మనకు తెలిసింది. 5 అంటే l. ఓకే, 5 అంటే l చెప్పిన కదా. 5 చూపిస్తే మనకు ఎల్ షేప్ లో కనపడతాయి. 5 ఫింగర్స్ చూపిస్తే, హ్యాండ్ చూపిస్తే. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, టిఎల్ కి మధ్య ఏఐ అని పెడుతున్నా. టిఏఐఎల్ టైల్ అయింది. టైల్ కు ఇమేజ్ ఉంది. టి అంటే 1, ఎల్ అంటే 5. కానీ మధ్యలో ఉండే ఈ లెటర్లకు వాల్యూస్ లేవు, అవి ఫిల్లర్స్ మాత్రమే. మనము ఇమేజెస్ గా మార్చుకోవడానికి తీసుకున్న ఫిల్లర్స్ మాత్రమే. కాబట్టి 15 అంటే టైల్ అని చెప్పి అనుకుంటాను అనమాట. ఓకే, 15 అంటే టైల్. ఓకే, చూడండి. సో నేను 15 గురించి ఏమి నేర్చుకోవాలనుకున్నా, టైల్ అనే ఒక ఇమేజ్ కి లింక్ చేసి నేర్చుకుంటాను. ఓకే, 15 గురించి నేర్చుకోవాలంటే టైల్ కి లింక్ పెట్టి నేర్చుకుంటాను. సో మీరు కూడా ఇదే పని చేయొచ్చు. అండ్ మీరు పీరియాడిక్ టేబుల్ మొత్తం నేర్చుకోవచ్చు. నంబర్స్ ని ఇమేజెస్ గా మార్చి ఇమేజెస్ ని లింక్ చేసుకుంటూ పోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకు, అసలు ప్రాబ్లమే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2, 4 అని ఉంది. ఈ 2, 4 ని నేను ఇమేజ్ గా ఎలా మారుస్తున్నానో చూడండి. సో 2 అంటే n, సో ఇంతకుముందు చూపించాను. 4 అంటే r. ఇప్పుడు దీన్ని ఇమేజ్ గా మార్చాలి. ఎలా చేయొచ్చు? ఎన్ఆర్ఐ అని చేయొచ్చు. ఐకి ఎలాంటి వాల్యూ కూడా లేదు, ఇదొక పద్ధతి. ఎన్ఆర్ఐ అని కూడా చేయొచ్చు. అంటే మీకు తెలిసిన ఎవరైనా ఎన్ఆర్ఐ ఉంటే ఆయన్ని గుర్తు పెట్టుకోవాలి. అలా లేరనుకోండి, రైట్, సో మనం నెహ్రూ అని కూడా పెట్టుకోవచ్చు. 24 ఈజ్ ఈక్వల్ టు నెహ్రూ. ఓకే, మొన్ననే మనకు జనవరి 14వ తేదీ నాడు, నవంబర్ 14 నాడు ఆయన జయంతి కూడా అయింది. ఓకే, 24. ఈకి వాల్యూ లేదు, హెచ్ కి వాల్యూ లేదు, యూకి వాల్యూ లేదు. ఎన్ అంటే 2, ఆర్ అంటే 4. సో ఇప్పుడు మీరు ఏమి నేర్చుకోవాలనుకున్నా, ఆర్టికల్ 24 నేర్చుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు దీనికి లింక్ అనేది చేస్తారనమాట. ఆర్టికల్ 24 నేర్చుకోవాలంటే నెహ్రూకు లింక్ చేస్తారు. సో ఆర్టికల్ 24 ఏదో చూసుకోవడము, నెహ్రూకు లింక్ చేయడం. ఎలా లింక్ చేయాలో నెక్స్ట్ ఏదో చూద్దాం. అండ్ రైట్, ఇంకొక నంబర్, లాస్ట్ ఇంకొక నంబర్ చూద్దాము. 1 అని ఉంది ఇక్కడ మనకు, రైట్. 1 అంటే తెలిసిందే, టిఆర్డి. ఓకే, టిఆర్డి. 0 అని అంటే ఎస్. సో ఇట్లా ఉంది మనకు. ఇప్పుడు దీన్ని ఇమేజ్ గా మార్చాలి, మధ్యలో ఫిల్అప్ చేయాలి. ఎట్లా ఫిల్అప్ చేస్తాం? DOSA, దోస. దట్స్ ఆల్. ఓకే, దోస అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఓకే ఓకే, సో లాస్ట్ కడతాను, రైజింగ్ హ్యాండ్ ఇప్పుడు కాదు, లాస్ట్ 10 minutes టైం ఇస్తాం మీకు, రైట్. సో దోస. ఓకే, దోస ఇమేజ్. సో ఇప్పటి నుంచి నేను 10 చూడాలి అంటే చాలు, రైట్. 10 అనే ఇమేజ్ నేనేం చేస్తాను, దోసగా మార్చుకుంటాను. సో ఆర్టికల్ 10 ఏదో చూసుకోండి, దోసకు లింక్ చేయండి. లేదా పీరియడ్ టేబుల్లో మీరు 10th ఎలిమెంట్ ఏదో నేర్చుకోవాలంటే 10 కి దోసకి లింక్ చేయాలి. సో రైట్, ఈ విధంగా మనం లింకింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాం, రైట్. సో ఇట్లా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏం చేస్తున్నాము, నంబర్స్ ని ఇమేజెస్ గా మారుస్తున్నాం. నంబర్ ని ఇమేజ్ గా ఎట్లా మారుస్తున్నాం? ఒక్కొక్క నంబర్ కి లెటర్స్ అసైన్ చేశాము. లెటర్స్ అసైన్ చేశాము. ఈ లెటర్స్ ని ఇప్పుడు ఇమేజెస్ గా మారుస్తాం. ఎందుకంటే నంబర్లను మనం డైరెక్ట్ గా ఇమేజ్ గా మార్చడం కుదరదు. కాబట్టే ఏం చేసాం, మనం తెలివిగా నంబర్స్ ని లెటర్స్ గా మార్చాం. నంబర్స్ ని లెటర్స్ గా మార్చి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము వాటిని ఇమేజెస్ గా మార్చాము, లెటర్స్ ని. ఆ ఇమేజెస్ తోటి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ ఎట్లా నేర్చుకుంటారన్నది మనం ఇప్పుడు చూద్దాం, రైట్. సో ఇప్పుడు అదే దానికి నేర్చుకుని వెళ్దాం. సో ఆర్టికల్స్ ని నేర్చుకోవడము. సో ఆర్టికల్స్ నేర్చుకుందాం. సో ఆల్రెడీ ఓకే, నేను మీకు చెప్పాను 1 అంటే టై ఇమేజ్ గా మార్చాను. 1 అంటే టై అనే ఇమేజ్ గా మార్చా. ఎందుకు అలా మార్చా? సో మనకు తెలిసింది 1 అంటే టిఆర్డి అని తెలుసు. 1 అంటే టిఆర్డి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, టీ తీసుకున్నాను నేను, టీ తోటి టిఐఈ టై అని పెట్టేశాను. టిఐఈ టై అని పెట్టేశాను.
రైట్. సో ఐకి ఈకి ఎలాంటి వాల్యూ లేదు కాబట్టి 1 నంబర్ ఎక్కడ కనపడినా సరే, ఒకటో నెంబర్ 1 నాకు ఎక్కడ కనపడినా సరే నేను టై అని అనుకుంటా. సో ఇప్పుడు మనకు ఆర్టికల్ 1, ఒరిజినల్ ఆర్టికల్ 1 ఏముంటుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. సో మీరు కాన్స్టిట్యూషన్ లక్ష్మీకాంత్ గారి ఏ బుక్ అని తీసుకుంటే ఆర్టికల్ 1 డైరెక్ట్ ఇట్లే ఉంటుంది. ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. తెలుగులో ఏముంటుంది? ఇండియా అంటే భారత్ ఒక రాష్ట్రాల కలయిక అని ఉంటుంది. రైట్, రాష్ట్రాల కలయిక. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, మీకు టై మీద, టై అంటే నంబర్ 1, టై మీద ఓకే, ఇమాజిన్ దట్ ఆన్ టై నేమ్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ యూనియన్ హ్యాస్ బీన్ ప్రింటెడ్. సో మన దేశము, ఓకే, మన దేశము సంబంధించిన ఇమేజ్ ప్రింట్ అయ్యింది దేనిపైన? టై పైన. ఓకే, మీ బ్రదర్ కానీ లేదంటే మీ స్కూల్ టైంలో కానీ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయి ఉంటుంటే మీ టై మీద ఏముంది? ఇండియా మ్యాప్ ఉంది, ఇండియా మ్యాప్ ఉంది. ఓకే, ఇండియా మ్యాప్ ని మీరు ఊహించుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా టై ఇండియా మ్యాప్ సో స్టోర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనము 1 అనే నంబర్ ని ఇమేజ్ గా మార్చాము. రెండో స్టెప్ ఏం చేసాము? ఆల్రెడీ మీరు వేసుకున్న టై లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పక్కింటి వాళ్ళు చిన్నపిల్లలు మీకు బాగా క్లియర్ గా ఉండే పిల్లలు వేసుకున్న టై అంటే మనకు తెలిసిన వాళ్ళతోటే లింక్ చేస్తున్నాం మనం. వాళ్ళ టై మీద ఏముంటుంది? ఇమేజ్, ఇండియా ఇమేజ్ ఉంటుంది. కాబట్టి ఇండియా ఇమేజ్ మాత్రమే కాదు, అనుకోండి ఇండియా భారత్ అని రాసుంది అని ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేయడానికి పైసా ఖర్చు కావాల్సిన అవసరం లేదు. ఇమాజిన్ చేయండి, ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇండియా భారత్ రాష్ట్రాల కలయిక అని రాస్తుంది. రాష్ట్రాలన్నీ కలుసుకుంటున్నాయి టై పైన. ఎక్కడ? టై పైన. సో ఆర్టికల్ 1 తోటి మనం ఆ విధంగా లింక్ చేసాము. ఓకే, ఆర్టికల్ 1 తోటి లింక్ చేసాము. సో ఇంకొక ఆర్టికల్ కూడా చూద్దాము. ఒక 5-6 ఆర్టికల్స్ చెప్తాను నేను మీకు. రైట్, అండ్ నాకు నంబర్ 2 ని నేను నీ అని మార్చాను. ఓకే, 2 నంబర్ ని నీ అని మార్చాను. ఎందుకు? మనకు తెలుసు 2 అంటే ఎన్ అని తెలుసు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇది 2 అంటే ఎన్ అని తెలుసు. 2 అంటే ఎన్ అని తెలుసు కాబట్టి నీ అని మార్చాను. ఇక్కడ మనం నీ అని చదవం, కేకు వాల్యూ లేదు, ఇది నీ అనే చదువుతాము. సో ఇది మనకు తెలిసిపోయింది. కాబట్టి 2 అనే నంబర్ ని మనము నీ అనే ఇమేజ్ గా మారుస్తున్నాం. మోకాళ్ళు, నీ అంటే మోకాళ్ళు, మన మోకాళ్ళ ఇమేజ్ గా మార్చాము. రైట్. సో ఇప్పుడు ఒరిజినల్ ఆర్టికల్ 2 ఏం చూద్దాం. ఆర్టికల్ 2 ప్రకారము భారతదేశంలో పార్ట్ కానీ ఏదైనా సరే భారతదేశంలో పార్ట్ కావచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సిక్కిం ఉంది కదా, సిక్కిం మొదటి నుంచి మన దేశం కాదు. 1975 లో 36th అమెండ్మెంట్ ద్వారా సిక్కిం హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సిక్కిం అనేది 36వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత దేశంలో భాగమైంది. మరి ఇప్పుడు పాకిస్తానో లేదా ఏదో ఒక ప్రాంతం ఇండియాలో కలవాలనుకుంటుంది, ఇండియా బాగుంది ఇండియాలో మేము కలుస్తాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తే ఆర్టికల్ 2 ప్రకారము ఆ ప్రాంతాన్ని భారతదేశంలో భాగం చేస్తాం. సో ఇప్పుడు చిన్న ఇమాజిన్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో కలవాలనుకుంటున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు నీ. ఓకే, మోకాళ్ళ మీద రిక్వెస్ట్ చేసి మీ ఇండియాలోకి మమ్మల్ని తీసుకోండి ఓకే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది అని అంటే ఇది ఇల్లాజికల్. ఎందుకు ఇల్లాజికల్? పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో కలవాలని అనుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరైనా చెప్తారు, అసలు వాళ్ళు అనుకోరు, ఇండియాలో కలవాలని ఏమాత్రం అనుకోరు. ఇల్లాజికల్, అది అలా అనుకుంటే ఇల్లాజికల్. కాబట్టే మనకు అది గుర్తుంటుంది. మరి వాళ్ళు ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో మనని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు? బాబాబు మమ్మల్ని కలుపుకోండి మీ దేశంలో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా? మోకాళ్ళ మీద వంగి రిక్వెస్ట్ చేస్తున్నారు. మోకాళ్ళ మీద వంగి, మోకాళ్ళు అంటే ఎంత? 2. ఓకే, 2 కాబట్టి నీ అని చెప్పి అంటాం అనమాట. సో ఎగ్జామినేషన్ లో మనకి ఇలా వచ్చిందండి క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారము భారతదేశంలో భాగం కానిది భారతదేశంలో కలవడానికి అనుమతిస్తుంది అంటే ఏ ఆర్టికల్ భారతదేశంలో పార్ట్ కానిది భారతదేశంలో పార్ట్ అవుతుంది అని అడిగితే మీరు అప్పుడు ఏమంటే ఊహించాలి,
మన దేశం కాని వాళ్ళు మన దేశంకి రావాలంటే మోకాళ్ళ మీద వచ్చి చూడాలి. మోకాళ్ళు అంటే నీ అంటే 2. సో ఆర్టికల్ 2 ప్రకారము అని చెప్పి మనము లింక్ చేయొచ్చు. నీకు ఇప్పుడు ఇట్లా అనిపించవచ్చు కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను 1 అనగానే మీకు టై గుర్తుకొస్తుంది. టై పైన ఏం ప్రింట్ అయ్యింది? టై పైన భారతదేశం, ఇండియా దట్ ఈస్ భారత్ అని ప్రింట్ అయ్యింది. సో వేరే వాళ్ళు మన దగ్గర కలవాలంటే ఎట్లా రావాలి? మోకాళ్ళ మీద రావాలి, నీ మీద రావాలి. అంటే ఆర్టికల్ 2. ఇంకా కొన్ని ఆర్టికల్స్ చూద్దాము. రైట్, ఇంకా కొన్ని ఆర్టికల్స్ అండ్ 52 చూద్దాం. సో 52 ఇక్కడ చూడండి. 5 అంటే ఎల్. ఆల్రెడీ నేను మీకు చూపించాను ఇది ఎట్లా కోడింగ్ చేసుకోవాలో. 5 అంటే ఎల్, 5 అంటే ఎల్, 2 అంటే ఎన్. ఓకే, 2 అంటే ఎన్, 5 అంటే ఎల్, 2 అంటే ఎన్. సో ఇప్పుడు చూడండి, LION లయన్ చేశాను. ఐకి ఓకి వాల్యూ లేదు, ఐకి ఓకి వాల్యూ లేదు కాబట్టి LN అంటే IO లయన్. సో 52 నంబర్ ని నేను ఇమేజ్ గా మార్చాను. ఏ ఇమేజ్ గా మార్చాను అని అంటే లైన్ అనే ఇమేజ్ గా మార్చాను. 52 నంబర్ ని లైన్ అనే ఇమేజ్ గా మార్చాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఆర్టికల్ 52 లో ఏముంటుంది అని అంటే, ఆర్టికల్ 52 లో దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అని ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కూడా నేను మీకు నేర్పిస్తాను. సో అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాధినేత అని అర్థము. సో భారతదేశానికి రాజ్యాధినేత ఎవరు? భారతదేశానికి రాజ్యాధినేత రాష్ట్రపతి. ఓకే, భారతదేశానికి రాజ్యాధినేత రాష్ట్రపతి, హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటాం ఆయన్ని. సో ఆర్టికల్ 52 ప్రకారం, ఆర్టికల్ 52 ప్రకారము భారతదేశానికి రాజ్యాధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. మనం ఇక్కడ ఏం చేస్తాము? భారతదేశానికి రాజ్యాధిపతిగా లైన్ ఉంది అనుకుంటాం. ఓకే, భారతదేశానికి రాజ్యాధిపతిగా లయన్ ఉంది అని చెప్తాం. ఓకే, హ్యాండ్ ఎవరు రేస్ చేయకండి. ఓకే, లాస్ట్ లో టైం ఇస్తాం మేము, లాస్ట్ ఒక 10 minutes ముందు. సో భారతదేశానికి రాజ్యాధిపతిగా ఎవరున్నారు? లైన్ ఉంది. ఓకే, లైన్ ఉంది. సో మరి భారతదేశానికి రాజ్యాధిపతి ఎవరంటే రాష్ట్రపతి. ఇది మీరు కాన్సెప్చువల్ గా నేర్చుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడానికి ఈ టెక్నిక్ అన్నమాట. సో భారతదేశానికి అందరికంటే పెద్ద ఎవరంటే రాష్ట్రపతి, అది మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? భారతదేశంలో అందరికంటే పెద్ద లయన్. సో ఇప్పుడు రేపు ఎగ్జామినేషన్ లో మనకి ఇట్లా అడిగారని, రైట్, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్, ఏ ఆర్టికల్ ప్రకారము మరి రాష్ట్రపతి రాజ్యాధిపతి అని అడుగుతారు. ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి రాజ్యాధిపతి? మనం ఏమేమి కన్వర్ట్ చేసుకుంటాం? సో మనకు భారతదేశానికి రాజ్యాధిపతి లయన్, లయన్ కోడ్ ఎంత? 52. ఓకే, లైన్ కోడ్ వచ్చేసి 52. కాబట్టి ఆర్టికల్ 52 ప్రకారము రాష్ట్రపతి భారతదేశానికి రాజ్యాధిపతి అని అట్లా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. రైట్, సో సింపుల్ గానే ఉంటుంది. ఇంకా కొన్ని ఆర్టికల్స్ చూద్దాం. 53. ఓకే, 53 అంటే నేను ఏమని మారుస్తున్నానంటే, 53 అంటే LM. ఓకే, LM కాబట్టి LIME లైమ్ అని మారుస్తున్నా. ఐకి ఈకి వాల్యూ లేదు, ఐకి ఈకి వాల్యూ లేదు. సో LIME అని మారుస్తూ ఉన్నాను. ఐకి ఈకి వాల్యూ లేదు. లైమ్ అంటే మనకు అందరికి తెలుసు. ఓకే, నిమ్మకాయ మనకు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 53 ఒరిజినల్ ఆర్టికల్ 53 ఏమంటుంది? ఆల్ జీవోస్, ఓకే, మనకు పాస్ అయ్యే ప్రతి జీవో పైన ఎవరు సంతకం చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేయాలి. సో మీరు ఏ జీవో చూడండి, మీకు బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కేంద్ర స్థాయిలో, రాష్ట్రం అయితే గవర్నర్. రైట్, సో కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? సింపుల్, రాష్ట్రపతి ప్రతి జీవో పైన సైన్ చేసి ఒక లైన్ బొమ్మ ఇస్తున్నారు, లేదా ప్రతి జీవోను నిమ్మకాయలు పెట్టి ఇచ్చేస్తున్నాడు. ప్రతి జీవోను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిమ్మకాయ లేదా లైమ్ పెట్టి అందరికీ ఇచ్చేస్తూ ఉన్నాడు అని జస్ట్ ఊహించండి. ఓకే, ఫన్నీగా ఉంటుంది అన్నమాట అట్లా ఊహిస్తే, అండ్ అప్పుడు మీకు గుర్తుంటుంది. సో ప్రతి జీవో పైన ఏ ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్ని జీవోల పైన సైన్ చేస్తారు అని అంటే, సైన్ చేసిన ప్రతిసారి ఏమి ఇస్తున్నాడు? లైమ్, నిమ్మకాయ ఇస్తూ ఉన్నారు. ఓకే, లైమ్ ఇస్తూ ఉన్నారు. ఓకే, నిమ్మకాయ ఇస్తూ ఉన్నారు. లైమ్ నంబర్ ఎంత? 53. కాబట్టి ఆర్టికల్ 53 అని చెప్తాం. రైట్, సో ఆర్టికల్ 53 ప్రకారము ప్రతి జీవో పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తారు.
నిజానికి మనకు ఆర్టికల్ 53లో ఇంకొకటి కూడా ఉంటుంది, ఇది ఒక్కటి మాత్రమే కాదు. సో ఆయన త్రివిధ దళాధిపతి. ఓకే, ఆర్టికల్ 53లో 2 ఉంటాయి క్లాజులు మనకు. ఫస్ట్ క్లాజ్ ఏంటంటే ప్రతి జీవో పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే సైన్ చేస్తారు. ఇంకొక క్లాజ్ లో ఏముంటుందంటే త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ యాజ్ వెల్ యాజ్ ఆర్మీ, ఈ మూడింటికి కూడా హెడ్ ఆయనే రాష్ట్రపతిగా ఉంటారు. సో దాన్ని కూడా ఊహించండి, మనకు హెడ్ ఆఫ్ ద స్టేట్ గా మరి ఓకే ఆర్మీకి నేవీకి అందరికి కూడా ఆయనే హెడ్ గా ఉన్నారని చెప్పి అట్లా ఊహించండి. సో ఎంత ఫన్నీగా ఊహిస్తే అంత మంచిది. ఇప్పుడు చెప్పండి, వేరే మీరు ఊహించకండి, వేరే దేశం వాళ్ళు మన దేశంలో పార్ట్ కావాలంటే దీని మీద నడవాలి, నీ మీద నడవాలి. నీ ఇంతకుముందే చెప్పాను, నీ అంటే నీని డీకోడ్ చేస్తే నీని డీకోడ్ చేస్తే మనకేమొస్తుంది 2. సో ఆర్టికల్ 2 ప్రకారం వేరే దేశం వాళ్ళు మన దేశంలో భాగం అవుతారు. ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి రాజ్యాధిపతి ఎవరు? సింహం, లైన్. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం మనకు రాజ్యాధిపతి ఓకే రాష్ట్రపతి ఉంటారు అని అంటే రాజ్యాధిపతి లైన్ అనుకుంటాం. మనకు లైన్ ని డీకోడ్ చేస్తే 52 అని వస్తుంది మనకు, రైట్? సో మనకు టై పైన ఏం ప్రింట్ అయి ఉంటుంది? టై పైన ఇండియా, భారతదేశం, ఇండియా. అందుకే ఇండియా, దట్ ఈస్ భారత్. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియా నేమ్ ఆర్టికల్ 1 ప్రకారం, రైట్? సో ఈ విధంగా మనము అన్ని కూడా కోడ్స్ చేసుకోవచ్చు, రైట్? సో ఇంకోటి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 54 ప్రకారం మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరుగుతుంది. సో సింపుల్ గా ఊహించండి, 5 అంటే ఎల్, 4 అంటే ఆర్, లారీ అని పెట్టుకోండి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కి లారీలో ఉంది పోలింగ్ బూత్, అది జరగదు, ఇల్లాజికల్ గా ఉంది. కాబట్టి మీకు గుర్తుంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోలింగ్ బూత్. ఇప్పుడు అడుగుతారు మనకు ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరుగుతుంది అనగానే మీరు ఏమనుకుంటారు? లారీలో ఉంది పోలింగ్ బూత్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ఎన్నుకున్నారు? ఒక లారీలో ఎన్నుకున్నారు. లారీని డీకోడ్ చేశారనుకోండి 5, 4 LORY అని అయిపోతుంది. ఓకే, 5, 4 అయిపోతుంది, లారీ అయిపోతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అదే విధంగా ఆర్టికల్ 55 అనేది ఉంది. ఆర్టికల్ 55 ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఉంటుంది. 54 లోనేమో ఆయన ఎలక్ట్ అవుతారు, 55 లో మేనర్ ఆఫ్ ఎలక్షన్. ఇప్పుడు మీకు ఓకే 55 అంటే LL అని వస్తుంది. ఓకే 55 అంటే LL ఏం పెడతారు? LAI LA అని పెడతారు. ఏఐకి ఏకి వాల్యూ లేదు. సో 55 కి లాలీపాప్ అట్ట కూడా పెట్టుకోవచ్చు. ఇవి కోడ్స్ ఇట్లాగే ఉండాలని ఏం లేదు, మీ సొంతంగా కూడా మీరు ఏమైనా తయారు చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సో 55 ఓకే 55 మనకు LL అవుతుంది, లైలా అవుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఎట్లా ఎన్నుకోవాలో లైలా చెప్తుంది. ఎవరు లైలా అంటే సినిమా హీరోయిన్. ఓకే, మరి నాకు లైలా ఇమేజ్ తెలియదు కదా అంటే నేనేం చేయలేను, ఇమేజ్ ఉండాలి. చూడు గూగుల్లో చూడు, లైలా అని కొట్టు కనపడుతుంది. లేకపోతే నీకు తెలిసిన లైలా ఎవరు అంటే ఆ ఇమేజ్ ని ఊహించు. ఓకే, సో మనకు ఫెమిలియర్ గా ఉండే వాళ్ళని ఊహించడమే, రైట్? సో ఈ విధంగా 55 అంటే లైలా. ఇప్పుడు చెప్పండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? ఓకే, ఆర్టికల్ 55 అది మేనర్. ఓకే, ఆర్టికల్ ఎన్నికలు జరిగేది లారీలో. లారీ అంటే నంబర్ ఎంత మనకు? 54, రైట్? 54 అన్నమాట, రైట్? సో ఈ విధంగా మనము లింక్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా ఆల్ ఆర్టికల్స్, అయితే అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఏం కాదు. సో కొన్ని ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీకు తెలుసు, కాన్సెప్ట్ తెలుసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉందనుకోండి, 6 అంటే జే, ఓ అంటే SH, JOSH జోష్ అని పెట్టుకుందాం, జోష్. సో ఈ ఆర్టికల్ 60 లో మనకి ఏముంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేసినాక ఏముంటుంది? ఆ వ్యక్తికి పెద్ద జోష్ ఉంటుంది. ఇక అంతకంటే భారతదేశంలో అంతకు మించిన పదవి లేదు కాబట్టి, సో ఇక అంతకు మించిన జోషే లేదు, పెద్ద జోష్ ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ అడుగుతారు అనుకోండి, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్ లో చెప్పారు అని అంటే మీరు ఎంబడి ఏమంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే జోష్ ఉంటుంది, మామూలుగా ఉండరు కదా, పెద్ద జోష్ ఉంటుంది. జోష్ అంటే డీకోడ్ చేస్తే అండ్ 0 అంటే SH, JOSH. లైక్ ఇంకో ఆర్టికల్ కూడా చెప్తాం మీకు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ ప్రకారము ఇంపీచ్ చేస్తారు? ఇంపీచ్ అని అంటే
ఓకే మహా అభియోగ తీర్మానం అన్నమాట. సో ఓకే సో జేడి అని పెట్టుకోండి. ఓకే జేడి. సో జే అంటే మనకు నంబర్ 6, డి అంటే 1. సో నేనేం చేశానంటే జేఏడియు జాదు. ఓకే జాదు అంటే మనకు తెలిసిందే, కొంచెం ఎక్స్ట్రా చేసామని ఏమంటాం జాదు అని అంటాం, రైట్. ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రాజ్యాంగం ప్రకారమే కొనసాగాలి. ఆయన ప్రత్యేకత ఏం లేదు, రాజ్యాంగాన్ని ఫాలో కావాలి ఎవరైనా సరే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. ఒకవేళ రాష్ట్రపతి, నేను రాష్ట్రపతిని కదా, నేను కొంచెం ఎక్కువ జాదుగా చేస్తా అంటే ఏం చేస్తారు, ఇంపీచ్ చేస్తారు, ఇంపీచ్. ఓకే సో ఆయనను కూడా తొలగిస్తారు అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాదు చేస్తే, ఎక్కువ చేస్తే, ఎక్స్ట్రా చేస్తే, జాదుగా చేస్తే ఇంపీచ్ చేస్తారు. ఎగ్జామ్ లో ఇట్లా అడుగుతారు మనకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఏ ఆర్టికల్ ప్రకారం ఇంపీచ్ చేస్తారు అనగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఇంపీచ్ చేస్తారు, జాదుగా చేస్తే, ఎక్కువ జాదా. ఓకే జాదా అంటే జాదుగా చేస్తే, జ అంటే 6, డి అంటే 1, ఆర్టికల్ 61 ప్రకారము చేస్తారు. సో ఇప్పుడు చెప్పండి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్ లో ఉంది, 55. ప్రెసిడెంట్ ఆఫ్ 60, ఎందుకంటే జోష్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే జోష్. 54. ఓకే సో ఈ విధంగా మనము లింక్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఎక్కడికక్కడ లింక్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. సో మనకు టైం అనేది కొంచెం ఓకే తక్కువగా ఉంది. సో 40 minutes అలో చేశారు. ఈ విధంగా మీరు లైక్ ఇంకొక క్లాస్ చెప్తాను. 72 ఉంది అనుకోండి, 72 ఇప్పుడు చర్చల్లో ఉంది మనకు. అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయనకి క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ నేపథ్యంలో భారతానికి సంబంధించిన రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష అధికారాలు అడగొచ్చు. ఓకే ఎగ్జామినేషన్ లో కరెంట్ రిలవెంట్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూడండి, నేను ఏమని మార్చానంటే 7 అంటే సిఏ, 2 అంటే ఎన్, కేన్ అని మార్చాను. కేన్ అంటే తెలుసు, షుగర్ కేన్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష ప్రసాదించాలంటే ఆయన పోయి కేన్ ఇవ్వాలి. కేన్ అంటే షుగర్ కేన్. ఆయనకు ఒక చెరుకు గడ ఇవ్వాలి. సార్ నన్ను క్షమించి సార్, ఇంకా తప్పు చేసినా నీకు ఈ చెరుకు గడ్డ తీసుకొని నన్ను వదిలేసారి ఈ ఒక్కసారికి, ఇంకా మళ్ళీ తప్పు చేయని జీవితంలో అని చెప్తున్నాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎగ్జామ్ లో ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష ప్రసాదిస్తారు అని అడగంగానే ఏం చేస్తాం, సో ఒక చెరుకు గడ తీసుకుపోయి ఆయనకి ఇవ్వాలి. చెరుకు గడ తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఇంకా ఆయన మనని వదిలేస్తారు, రైట్. సో అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ మనకు లైక్ ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేస్తారు, ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఏ ఆర్టికల్ అంటే 1, 2, 3. సో 1 అంటే డి, 2 అంటే ఎన్, 3 అంటే ఎం. సో నేనేం చేశాను, దీన్ని డెనిమ్ అని పెట్టాను. డెనిమ్. ఓకే డెనిమ్ అంటే తెలుసు, మీకు అందరికీ తెలిసిందే. డెనిమ్ అని అంటే అది లైక్ స్టబ్బు, షేవింగ్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ఇవ్వాలి అని అంటే డెనిమ్ షేవింగ్ క్రీమ్ పైన ఇస్తాడు, లేదంటే డెనిమ్ సబ్బు రుద్దుకొని ఆయన ఆర్డినెన్స్ ఇస్తాడు. ఓకే డెనిమ్ సబ్బు రుద్దుకొని ఆర్డినెన్స్ ఇస్తాడు అనమాట. సో అట్లా మనము పండుగ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి ఇంపీచ్మెంట్ ఆర్టికల్ ఏది, 61. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మనం ఇంపీచ్ చేస్తాం, ఆయన ఏమైతే జాదు అయితే. ఓకే జాదు అంటే మీకు ఇంకా ఈ నంబర్స్ అర్థం కాలేదు కాబట్టి కొంచెం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్, ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసినాక ఏం చేస్తాడు ఆయన, జోష్ లో ఉంటాడు. జోష్ కాబట్టి 60. ఓకే మీకు ఆ నంబర్ రాకర్లేదు, జోష్ వస్తే చాలు. ఆర్టికల్ తర్వాత మీరు ఇంకా ఇప్పుడిప్పుడే నేను మీకు నంబర్స్ కి కోడింగ్ ఎట్లా చేయాలి చెప్పాను కాబట్టి మీకు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది. మీకు ఎవరికి కోడింగ్ పేపర్ కావాలన్నా ఫ్రీగానే ఇస్తాం, మీరు జాయిన్ అవ్వండి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో అది మీకు ఇస్తాం, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఓకే ఈ విధంగా మనము ఎన్ని ఆర్టికల్స్ అయినా గుర్తుకోవచ్చు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల విధానాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి, ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు, లైలా 55. లైలా అంటే 55, రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఎక్కడ దేనిపైన జరుగుతుంది, లారీ అంటే 54. చూడండి ఎంత ఈజీగా టక్ 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 గుర్తుకొస్తాయి. ఇల్లాజికల్ గా ఉంటే అదే మనకు మెయిన్ అడ్వాంటేజ్. సో ఓకే ఇది మనకు. అండ్ సో అయితే ఓకే మేము డౌట్స్ ఇన్వైట్ చేస్తాము. డౌట్స్ ఏ డౌట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అడగవచ్చు. సో మనకు వ్యోమ కరెంట్ అఫైర్స్ తరఫున యూట్యూబ్ లో చూడండి, మేము కరెంట్ అఫైర్స్ కేవలం ఈవెంట్ గా కాకుండా
బ్యాక్గ్రౌండ్ తో సహా చెప్తూ ఉన్నాం, మీరు ఏ క్లాస్ చూసినా సరే. సో ఎందుకంటే రానున్న నోటిఫికేషన్లలో జనరల్ స్టడీస్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ ఈవెంట్ జరిగితే దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ దాని బ్యాక్గ్రౌండ్ అంతా అడుగుతున్నారు. సో మీకు టైం వేస్ట్ కాకుండా ఆ పనంతా మేమే చేస్తున్నాం, ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తూ ఉన్నాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ ఏ ఆర్టికల్ అడిగారు అనుకోండి, నిజానికి ఆర్టికల్ 58 లో ఆయన క్వాలిఫికేషన్స్ రాశారు. మనకు 58 అంటే ఏంటంటే 5 అంటే ఎల్, ఎఫ్ 8 అంటే ఎఫ్. నేనేం చేశా, లీఫ్ అని చేశా. లీఫ్ అంటే ఏంటండి, లీఫ్ అంటే ఆకు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ ఆకు పైన రాశారు. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ లీఫ్ పైన రాశారు. మనకి ఎగ్జామినేషన్ లో ఇలాగ అడుగుతారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ లీఫ్ పైన రాశారు. ఎల్ అంటే 5, ఎఫ్ అంటే 8 అయిపోయింది. ఓకే, ఈఏ అనేది లేదు, ఈఏకు వాల్యూ లీఫ్. ఓకే, లీఫ్ అని చెప్తారనమాట. అండ్ అదే విధంగా మన ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు అయినా ఎలక్ట్ కావచ్చు, ఎలాంటి నిబంధనలు లేవు. ఓకే, ఎన్నిసార్లు అయినా ఎలక్ట్ కావచ్చు. అది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 57. నేనేం చేశానంటే 5 అంటే ఎల్, 7 అంటే కే, లేక్, ఎల్ఏకేఈ లేక్ అంటాం. లేక్ అనంటే లేక్ అనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు ఎన్నిక కావచ్చు, కానీ ఎన్ని అయినా ప్రతిసారి చెరువుకి వెళ్ళి స్నానం చేసి రావాలి. ఓకే, చెరువుకి వెళ్ళడం, స్నానం చేయడం, మళ్ళీ ప్రెసిడెంట్ కావడం, చెరువులో స్నానం చేసి రావడం, ఇట్లా అడుగుతారు ఎగ్జామినేషన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు అయినా ఎన్నిక కావచ్చు అని చెప్పి మీరేం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే చెరువులో దూకి రావాలి, చెరువులో దూకి వస్తే ఎప్పుడైనా రావాలి. కాబట్టి లేక్, ఎల్ఏకేఈ లేక్ 57 అనమాట. ఎల్ అంటే 5, కే అంటే 57, రైట్. సో ఇట్లా మనకు అన్ని ఆర్టికల్స్ అక్కర్లా, ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చేసుకోవచ్చు. 390 ఆర్టికల్స్ నేర్చుకోవడం అనవసరము, నేర్చుకోవచ్చు బట్ నేర్చుకోవడం అనవసరం. సో సెలెక్టివ్ గా మీరు నేర్చుకోండి.